సరే ఎలా ఉందండి కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఏముంది, వాళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళు చేయట్లేదు. అది ఇప్పుడు నాకు 62 సంవత్సరాలు, ఎన్నిసార్లు పింఛని పెట్టాను, పింఛని రావట్లేదు. అది ఆ ప్రభుత్వం అయితే రాజశేఖర రెడ్డి కొడుకున్నప్పుడు అన్ని పథకాలు అందరికీ అందాయి, అందరికీ మంచిగా అందినాయి. ప్రతిదీ ఎక్కడ జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏమి ఎవరికి అందే నిధులు ఎవరికి అందలేదు. అంటే మండిపోయిన రేట్లు. అది మాలాంటి వాళ్ళని బతకడం, మధ్యతరగతి కుటుంబం అద్దె కట్టుకుని బతకడం చాలా కష్టం. రోజుకి 500 400 సంపాదిస్తా ఈ రిక్షా బండి మీద. 2 పిల్లలు పోషించుకోవాలి, రెంట్ కట్టుకుని మా అమ్మగారిని అందరినీ పోషించుకోవాలి. ఎన్నోసార్లు బెదవాడు వచ్చినా ఇల్లు పెట్టుకోవడానికి నీళ్ళు ఒక్క గృహం నాకు రావట్లేదు, ఎంతోమందికి వచ్చినాయి. ఎందుకని అంటారు? ఏంటి ప్రభుత్వం ఒక్కొక్క లోపాలు. అది మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి పథకాలు మొత్తం ఇచ్చేసాడు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అంటారు కదా. అన్నీ అందినాయి అందరికి, కానీ మన దృష్టిలో రాలేదు. మరి అన్ని పథకాలు అందినాయి అని మీరే చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే మీరేం చెప్తారు? ప్రజలే ఓడించాలని ఓడించారు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలను చూసి ఓట్లు వేసారంటారా? కరెక్టు. మ్యాక్సిమం 2 ఇప్పుడు రెండోసారి ఇప్పుడు రాడుగా మళ్ళీ అదే అధికారంలో రావడానికి అవుతుంది. వీళ్ళు ముగ్గురు కలిసి సిండికేట్ అయ్యారండి. లేకపోతే ఎక్కడ వస్తారు వాళ్ళు? ముగ్గురే ఒకరు సింగలే కదా. అది మరి ఎందుకని వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేశారు? ఎందుకనంటే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని సింగిల్గా పోటీ చేశారంటున్నారు. చేసిన గెలుద్దాని దమ్ముండి ఎప్పటికైనా సింగిల్గా గెలుస్తాడు. ఎవరిని ఎంటేసుకురాడు. ఎప్పటికైనా పులే. అది మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. చేసుకుని పోతారు, ఉంటారు, పోతారు. ఏం చేస్తాం, మా చేసేది ఏం లేదు. మరి ఇలా వెళ్ళిపోవడం వల్ల మరి పార్టీకి సంఖ్యాబలం తగ్గుతుంది కదా. వచ్చేవాళ్ళు దీనికి వస్తారుగా, ఇప్పుడు దీనికి వచ్చేవాళ్ళు దీనికి వస్తారుగా. అంటే సీనియర్లే రాజీనామా చేస్తున్నారు కదా. చేస్తారంటే డబ్బులు కోసం దానికి జంప్ అవ్వడానికి చూస్తున్నారు. ఏదో పదవి ఉండాలి కదా, దానికోసం జంప్ అవుతుంది. రాబోయే కాలంలో అదే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఏంటి అంత నమ్మకం? ఏంటి నమ్మకం? అయితే గ్యారంటీ. ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా ఆడవాళ్ళు అదే మోత కదా, ప్రభుత్వం మోసం చేసిందని. ఏ పథకాలు ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 పడలేదు. మరి పిల్లలకి స్కూల్ డ్రెస్సులే కానీ ఆయన పెట్టే డ్రెస్సులు, ఆయన ఇచ్చే పుస్తకాల మీదే వెళ్తాను. ఇవాళ ఈయన ఇచ్చే పుస్తకాలు ఏమి ఇచ్చాడు, ఏం బుక్స్ మార్చాడు? ఆయన పెట్టే ఇంగ్లీష్ మీడియము, మరి ఈయన పెట్టాడా ఎప్పుడైనా ఇంగ్లీష్ మీడియము? మరి ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళ నాన్నగారిని కనుక పెట్టాడు. వీళ్ళు ఎవరు పెట్టారా? ఇందిరాగాంధీ ఐఎం గాంధీ ఉంది. ఎవరికి రాని సీఎంకి ఆలోచన వాళ్ళ నాన్నగారికి వచ్చింది. వాళ్ళ నాన్నగారికి వచ్చిన ఆలోచన కొడుకు వచ్చింది. లేబర్ అంటే అభిమానం వాళ్ళకి. వీళ్ళకి ఏముందండి, ఎంత రాయల్టు, వీళ్ళు రాయల్టు. అది హైటెక్ చంద్రబాబు నాయుడు రాయల్టు. మాలటి మధ్యతరగతి కుటుంబం బతకలేము. అది అంటే పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. బీహార్ కంటే అంటానుగా ఇప్పుడు అన్నీ ఎక్కడ పెడితే అక్కడ కేసులు బోసులు అన్నీ ఏరుకొని పోగు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు ప్రతి వాడికి హెల్మెట్ లేకపోతే 2,000 ప్రతిదానికి పోగు చేసి మరి ఇప్పుడు ఖజానాలో లేకగా ఎక్కడైనా లారీలు బోరీలు పట్టుకొని కేసులు రాసి ఎక్కడ ఉన్నాయి. ఆటో వాడికి 10,000 వేసాడు. ఇప్పుడు ఎవరు వేసాడా? ఆ ఆటో వాళ్ళు కాక ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారండి చెప్పండి? పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ ఏ పెన్షన్ లేదు, నాకు కాలే బాగోలేదు. ఆరోగ్యశ్రీ కార్డు కోసం తిరిగితే అది అవధ బాబాయ్ అన్నారు. 2 పిల్లలు నాన్న సాకడానికి చెప్పని పడతాను. 8,000 రూపాయలు అద్దె. బెదవాడు బతకడానికి సామాన్యంలో బతకలేము. అది ఇంతవరకు ఆయన వచ్చి ఏదో ఒకటి 18,000 అయ్యే పింఛన్లు అవి వేసాడు, జరిగేది. ఈ ప్రభుత్వం వచ్చే మరీ మాలాంటి వాళ్ళకి చాలా దారుణంగా ఉంది బాబాయ్. ఇది వాస్తవం.